హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. ఈరోజు అయితే స్టాక్ మార్కెట్ ఎట్లా పనిచేస్తుంది, ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉంటుంది, మనం తప్పులు ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది డీటెయిల్స్ పిన్ టు పిన్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఈ వీడియో ఒక లైక్ అయితే తీసుకుని స్టార్ట్ చేద్దాం. సో స్టాక్ మార్కెట్లు వచ్చి సోమవారం టు శుక్రవారం వరకు అయితే ఉంటాయి. మండే టు ఫ్రైడే వరకు 9 గంటల 30 నిమిషాలకి స్టాక్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ శనివారం సాయంత్రం 3 గంటల 30 నిమిషాల వరకు ఉంటాయి స్టాక్ మార్కెట్లు. అండ్ 3 గంటల 30 నిమిషాల నుండి మనం ఏం కొనలేము, ఏం అమ్మలేము. ఈ చేయాలనుకున్న టైం కూడా 9 to 3 వరకు అయితే కొనాలి, అమ్మాలి. సో ఇట్లయితే పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్ రెగ్యులేట్ చేసేది సెబీ అనేది, అది ఢిల్లీలో ఉంటుంది. ఒకటి ముంబైలో ఉంటుంది. స్టాక్ మార్కెట్ లిస్ట్ అయ్యేది కంపెనీ మనకి ఈటీవీ 2లో వస్తుంది కదా, అదొకటి. ఇంకోటి ఢిల్లీలో ఉంటుంది, అది ఎన్ఎస్సి, బిఎస్సి, ఒక ఎన్ఎస్సి. దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఒక డీమ్యాట్ అకౌంట్ ఉంటే చాలు. అది డీమ్యాట్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలన్నది కూడా నేను త్వరలో చెప్తాను. అండ్ షేర్స్ ఎట్లా కొనాలి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను బేసిక్స్ అందరికీ గంటల టైం ఉండదు కదా. సో నేను పార్ట్ల వారిగా చెప్తాను. అందులో మనకి క్యాండిల్ స్టిక్స్ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు ఫ్రెండ్స్. ఒకవేళ క్యాండిల్ స్టిక్స్ వర్కౌట్ అవుతే, ఇప్పుడు మనం అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాం క్యాండిల్ స్టిక్స్ ఇవన్నీ. సో రేపు పొద్దున ట్రంప్ ఎవరో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అట్లాంటివి చేశారనుకోండి, ఇప్పుడు ఇవన్నీ వర్కౌట్ కాదు కదా. ఒకేసారి స్టాక్ మార్కెట్ పడిపోద్ది, దాన్ని ఏముండదు. ఇవన్నీ కోర్సులు అమ్మేవాళ్ళు ఏం చేస్తున్న మిస్టేక్స్ అనమాట. క్యాండిల్ స్టిక్స్ అనేవి అబద్ధం. ఒక ఇంట్రాడే ఆప్షన్ చేసిన వాళ్ళు లైఫ్లో బాగుపడినట్లు ఎక్కడా లేదు. ఓన్లీ రాకేష్ రెడ్డి వాళ్ళ, వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేశారు, ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అదైనా సరే పార్ట్లుగా. ఒకవేళ మనకి తగ్గిపోతుంది అనుకోండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా తగ్గుతుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా తగ్గుతుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అదే కూడా మొత్తం అంతా అమౌంట్ కూడా కాదు. ఒక 1000 ఒక నెల 1000, ఇంకో నెల 1000 అట్లా ఇన్వెస్ట్ చేయాలి. అది సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సిప్ అంటారు. అది ఫేమస్ కదా. ఇట్లా చేయాలి. ఇట్లాంటివి మనం భయపడకూడదు. పడిపోతుంది అని చూసుకోకూడదు. మనం 2 సంవత్సరాలకి అయితే పెట్టకూడదు. మినిమం 5 సంవత్సరాల వరకు పెట్టాలి. వారెన్ బఫెట్ని ఏమడిగారంటే, మీరు చూసుకుని కొంటారంటే, నేను ఒక స్టాక్ని కొనాలంటే కనీసం అది 10 సంవత్సరాల దాకా హోల్డ్ చేయగలిగితే కొంటా, లేకపోతే కొనని చెప్పాడు. సో మనం కూడా సబ్బులు, ఈ సర్పులు, ఈ ఉంటాయి కదా, పెన్నులు కంపెనీలు ఉంటాయి కదా, మీకు తెలిసిన కంపెనీలు ఇన్వెస్ట్ చేయండి. ఇది నాకు తెలిసిన ఇది బాగానే ఉంది అనుకున్న దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఎవరో చెప్పింది ఇది ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఇది స్టాక్ మార్కెట్ ఇలా రన్ అవుతుంది. మీరు లాంగ్ టర్మ్ ఆలోచించుకోవాలి. అది ఇక్కడ దాకా చూసేస్తే మీకు ఇక్కడ ఏం ఉండదు. ఇక్కడ జీరో లాగే ఉంటుంది, ఇక్కడే కొట్టుకుంటూ ఉంటుంది. అట్లా ఉండకూడదు. మీరు నెల ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఒక టర్మ్లోకి, ఒక 2 years 3 yearsలోకి మీ డబ్బు అయితే డబుల్ అవుతుంది. దీని ద్వారానే రిచ్ అవుతారు. ఇంకా వేరే మార్గం అయితే లేదు. ప్రపంచంలో ఎలాన్ మస్క్ ఎవరిని చూసుకున్నా సరే స్టాక్ మార్కెట్ వల్ల రిచ్ అయినట్టు ఉంది చరిత్రలో. బిల్ గేట్స్ సహా వాళ్ళ నెట్వర్క్ కూడా దీన్ని ఆచరిస్తారు. సో ఇట్లాంటిది అయితే పార్ట్ 1 చేస్తున్నాను. ఇప్పుడు పార్ట్ 2లో మీకు షేర్స్ ఎట్లా కొనాలి, షేర్స్ ఎట్లా అమ్మాలనేది పిన్ టు పిన్ చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒక లైక్ అయితే తప్పకుండా వేయండి. ఓకే.